దీనంత వర్స్ట్ మూవీ నేను ఎక్కడా చూడలేదు అన్నాను, కానీ ఇలాంటి వర్స్ట్ మూవీస్ చాలా వచ్చాయి. ఆ వర్స్ట్ మూవీస్ లిస్ట్లో ఇది కూడా ఒకటి. మీ మనీ సేవ్ అవ్వాలన్నా, మీ టైం సేవ్ అవ్వాలన్నా ఈ రీల్ చివరి దాకా చూడండి. ఇదైతే ఇప్పుడు ఓటీటీలో రాలేదు, థియేటర్స్ లో రన్ అవుతుంది. మేము థియేటర్స్ లో చూసి దొబ్బించుకున్నాము. నాగవల్లి ఫ్లాప్ అంటే నాగవల్లిని రీమేక్ చేసి మళ్ళీ అదే రొట్ట స్టోరీతో, రొట్ట అవుట్డేటెడ్ టేకింగ్ తో, రొట్ట కామెడీతో మళ్ళీ మన ముందుకు వచ్చాడు అక్షయ్ కుమార్. ఇంతకీ నేను ఏ మూవీ గురించి మాట్లాడుతున్నా అంటే భూత్ బంగ్లా. నాగవల్లి ప్లాట్ ని తీసుకున్నారు, కానీ కొన్ని చేంజెస్ చేసి అక్కడ అఘోరా ఉంటే ఇక్కడ అసురుడు, దేవత, నిక్షిని అది ఇది పెట్టేసి కలగపలగం చేసేసి మన మీదకైతే రుద్ది పాడేశారు భయ్య. ఆ రొట్ట కామెడీ, ఆ క్రింజ్ కామెడీని చూసి బాబోయ్ ఇదేం దరిద్రం రా నాయన, ఇంకెక్కడి కాలం సినిమాలు రా, ఇవి ఎక్కడి పురాతన కాలం సినిమాలు రా అనిపించింది. థియేటర్లోకి వెళ్ళి మనం కూర్చోగానే బాగానే తీసాడే, హారర్ కామెడీ వర్కౌట్ అయ్యేలానే అనిపించింది. దాని తర్వాత నుంచి ఎటటో వెళ్ళిపోయి అందరూ ముందుకెళ్తుంటే అక్షయ్ కుమార్ వెనక్కి వెళ్ళిపోతున్నాడు భయ్య. ఎప్పుడో స్టోన్ ఏజ్ లోనో 2000s లోనో రావాల్సిన మూవీస్ తీసుకొచ్చి మన మీద ఇప్పుడు రుద్దుతున్నాడు. క్రింజ్ కామెడీ ఏంటి, అవుట్డేటెడ్ జోక్స్ ఏంటి, అవుట్డేటెడ్ స్టోరీ టెల్లింగ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో మాలాగా మీరు థియేటర్స్ లో చూసి మీ మనీ వేస్ట్ చేసుకోకండి, ఓటీటీలోకి వచ్చాక చూసి టైం వేస్ట్ చేసుకోకండి. భూత్ బంగ్లా అనే థియేటర్ లో మాలాగే చూసి దొబ్బించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఓటీటీకి వస్తే ఎవరైనా చూడాలని అనుకుంటే దయచేసి చూసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. సో 100 Days 100 Movies ఛాలెంజ్ లో డే 44తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్, బై బై.